గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్‌కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తల వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే పోటెత్తిన పెట్టుబడులు అన్న వార్తను హైలైట్ చేసి విశాఖ భాగస్వామ్య సదస్సుకు తరలివచ్చిన దిగ్గజ పారిశ్రామికవేత్తలు, జాతీయ అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధుల రాకతో కళకళ. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, పీయూష్ గోయల్ సహా పలువురు కేంద్ర మంత్రులు హాజరు. తొలి రోజుకే 11.92 లక్షల కోట్ల ఒప్పందాలు, తద్వారా 13.32 లక్షల మందికి ఉపాధి అవకాశాలు. 1000 మెగావాట్ల సామర్థ్యంతో రిలయన్స్ డేటా సెంటర్, 2.16 లక్షల కోట్ల పెట్టుబడులకు బ్రూక్ ఫీల్డ్ ఒప్పందం. సాగర్ తీరం విశాఖ నగరంలో పెట్టుబడులు పోటెత్తాయి. జిఎంఆర్ నుంచి రిలయన్స్ వరకు దేశీయ అగ్రగామి వ్యాపార పారిశ్రామిక సంస్థలు బ్రూక్ ఫీల్డ్ వంటి అంతర్జాతీయ కంపెనీలు తరలివచ్చినాయి. ప్రపంచంలోని ప్రసిద్ధ పరిశ్రమలు ఏపీలో తమ సంస్థల ఏర్పాటుకు ముందుకు వచ్చాయి. లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలపై సంతకాలు చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సిఐఐ భాగస్వామ్య సదస్సు ఇందుకు వేదికైంది. విశాఖపట్నంలోని ఆంధ్ర ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో శుక్రవారం ప్రారంభమైన సదస్సుకి జాతీయ అంతర్జాతీయ దిగ్గజ పారిశ్రామిక వాణిజ్య సంస్థల నుంచి అంచనాలకు మించిన స్పందన లభించింది అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఇందులో పరిశ్రమలు వాణిజ్యానికి 4,23,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయని, ఐటీ ఎలక్ట్రానిక్స్ 2.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయని, విద్యుత్కి 2,45,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయని, విమానయాన అభివృద్ధికి 1.91 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి అన్నటువంటిది. ఏపీలో పుట్టిన ప్రతి బిడ్డకు ఉజ్వల భవిష్యత్తు అంటూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, దేశానికి గ్రోత్ ఇంజిన్గా ఏపీకి గ్రోత్ కారిడార్గా విశాఖ అంటూ మంత్రి లోకేష్ స్టేట్మెంట్ని హైలైట్ చేశారు. లేకపోతే ఎన్డీఏ ప్రభంజనం అంటూ బీహార్లో చరిత్రాత్మక విజయం, 202 స్థానాల్లో జైబేరి, నితీష్కే పట్టం కట్టిన బీహారీ, తుడిచిపెట్టుకుపోయిన మహాగఠబంధన్, రాఘోపూర్లో గెలిచిన తేజస్వి, ఎన్డీఏ ఎంవై సక్సెస్, ఆర్జేడీ ఎంవై ఫెయిల్. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభంజనం సృష్టించింది. నితీష్ మోడీల జోడీ సూపర్ హిట్ కొట్టింది. ఆ కూటమే ఊహించినంతగా, ఎగ్జిట్ పోల్స్కి అందనంతగా అప్రతిహాత విజయాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ 202 సీట్లతో అందనంత ఎత్తు నిలిచింది. ఆర్జేడీ నేతృత్వంలోని మహాగఠబంధన్ ఘోర పరాజయం పాలైంది. చావు తప్పి కన్నులొట్టబోయినట్టుగా కేవలం 34 సీట్లతో ప్రతిపక్ష హోదాకు అర్హత సాధించగలిగింది. సంచలనం సృష్టిస్తానని మొత్తం 243 సీట్లలో పోటీ చేసిన ప్రశాంత్ కిషోర్ పార్టీ జనస్వరాజ్ అసలు ఖాతానే తెరవలేదు. గతంలో మాదిరిగానే ఎంఐఎం మళ్లీ 5 చోట్ల గెలిచి పట్టు నిలబెట్టుకుంది. సమన్వయం, అభివృద్ధి హామీలు, మహిళలకు నగదు బదిలీ వంటి వాటితో ఎన్డీఏ అద్భుత ఫలితాన్ని సాధించగా, అంతర్గత కలహాలు, సీట్ల సర్దుబాట్లు, వివాదాల మధ్యన అయోమయం, నేతల మధ్య సమన్వయ లోపం వల్ల విపక్ష కూటమి చతికిలబడింది. లోక్సభ ఎన్నికల్లో కొంత వెనుకంజి తర్వాత హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీలో ప్రభంజనం, తాజాగా బీహార్లో ఘన విజయం ఎన్డీఏకి సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చినట్టయింది. బీహార్లోని 9 రీజియన్లోనూ ఎన్డీఏ కూటమి భారీ విజయాలు నమోదు చేసింది. ముస్లింల ప్రాబల్యం ఉన్న సీమాంచల్ లాంటి ప్రాంతాల్లోనూ ఆర్జేడీని మట్టి కనిపించింది. ముస్లిం యాదవుల సమీకరణాన్ని నమ్ముకున్న మహాగఠబంధన్ ఆ వర్గాలకు పట్టున చోట పాగా వేయలేకపోయింది. ఎన్నికల్లో ఎన్డీఏ తలకెత్తుకున్న మహిళా యువత ఎంవై సూపర్ హిట్ కాగా, ఆర్జేడీ ఫార్ములా ముస్లిం యాదవ్ ఎంవై అట్టర్ ఫ్లాప్ అయింది. ఎన్డీఏ విజయంతో బీహార్లోని పాట్నాలో, దేశ రాజధాని ఢిల్లీలో ఆయా పార్టీల సంబరాలు అంబరాన్నంటే నితీష్ నివాసం వద్ద టైగర్ అభి జిందాహై అనే పోస్టర్లు దర్శనమిచ్చే ఆయన ఇంకా అలసిపోలేదని, పాలించే సత్తా ఇంకా ఉందని కార్యకర్తలు వ్యాఖ్యానించారు. 32 సీట్లలో పోటీ చేసిన ఓవైసీ నేతృత్వంలోని ఎంఐఎం 5 సీట్లు గెలుచుకుంది. ఆ పార్టీ ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో ఆర్జేడీని దెబ్బతీసినట్టు తెలుస్తోంది. పలు సర్వేల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందున్న ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ పార్టీని గెలిపించడం మాట్లాడుంచి తనే సొంతగా సాధారణ మెజార్టీతో గెలిచారు. రాఘోపూర్లో ఎన్డీఏ నేత తొలుత ఆయన ఓడించినంత పనిచేశారు. 141 సీట్లలో పోటీ చేసిన ఆర్జేడీ కేవలం 25 చోట్ల గెలిచి పార్టీ చరిత్రలోని అత్యంత పేలవ ప్రదర్శన చేసింది. 61 చోట్ల పోటీ చేసిన కాంగ్రెస్ మరీ ఘోరంగా 6 చోట్ల గెలిచింది. 20 చోట్ల పోటీ చేసిన లెఫ్ట్ పార్టీలు 3 చోట్ల విజయం సాధించాయి. 12 చోట్ల పోటీ చేసిన వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ 1 చోట గెలవలేదు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రాజేష్ కుమార్ తాను పోటీ చేసిన కుటుంబ సీట్ల ఓటమి పాలయ్యారు. ప్రస్తుత అసెంబ్లీలో పార్టీ పక్ష నేత షకీల్ అహ్మద్, జేడీయూ అభ్యర్థి దులాల్ చంద్ర గోస్వామి చేతిలో ఓడిపోయారు. జనస్వరాజ్ పార్టీ నేత హత్య కేసులో ప్రమేయం ఉందని ఆరోపణలతో జైలు పాలైన అనంత్ సింగ్, ఆర్జేడీ నేత సూరజ్ ఖాన్ సింగ్ సతీమణి వీణాదేవిని ఓడించారు. ఎన్డీఏ ప్రభంజనానికి మహిళలే ఆయుపట్టుగా నిలిచారు. రాష్ట్రంలో పురుషుల కంటే 10% అధికంగా మహిళలు ఓటేశారు. వీళ్ళంతా ఎన్డీఏకి పట్టం కట్టినట్టు తెలుస్తోంది. 125 యూనిట్ల ఉచిత విద్యుత్, సామాజిక పింఛన్ల పెంపు, ముఖ్యమంత్రి రోజ్గార్ యోజన పేరుతో దాదాపు 1 కోటి మంది మహిళల ఖాతాలో 10,000 రూపాయలు జమ వంటివి ఎన్డీఏ విజయానికి దోహదం చేశాయి. దీంతో పాటు ఆర్జేడీ వస్తే జంగిల్ రాజు మళ్లీ వస్తుందని మోడీ ప్రచారం చేయడానికి కలిసి వచ్చింది. ఆశా, అంగన్వాడీ, జీవికలతో పాటు అసంఘటిత రంగంలో కార్మికులకు స్టైఫండ్ రెట్టింపు చేస్తామని ఇచ్చిన హామీని ఫలితాన్ని ఇచ్చింది. హామీలు ఇవ్వడంలో ఆర్జేడీ వెనుకబడిపోయింది. ఎన్డీఏ కొన్నింటిని అమలు చేయడంతో పాటు మరికొన్ని అమలు చేస్తామని చెప్పిన తర్వాత తేజస్వి మేలుకున్నారు. అప్పటికే నష్టం జరిగిపోయింది. ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఆయన హామీని ఆర్జేడీ కార్యకర్తలే నమ్మలేదు. మద్య నిషేధం కూడా ఎన్డీఏకి కలిసి వచ్చింది. రాష్ట్రంలో దాదాపు 20% దాకా ఉన్న దళితుల ఓట్లను సాధించేందుకు పాస్వాన్ మాంజేలను ఎన్డీఏలో భాజపా చేర్చుకుంది. అది విజయవంతమైంది.
బీహార్లో ఎన్డీఏ విజయం చారిత్రాత్మకం అంటూ చంద్రబాబు స్టేట్మెంట్, మోడీపై ప్రజా విశ్వాసం రుజువైందన్నది పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్, మోడీ నాయకత్వం ప్రజా విశ్వాసం అనేది లోకేష్ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే పరకామణి కేసు ఫిర్యాదుదారు సతీష్ అనుమానాస్పద మృతి, తాడిపత్రి సమీపంలో రైలు పట్టాల పక్కన మృతదేహం, ఆయన హత్యనని పోలీసులు ప్రాథమిక అంచనా, తల వెనక భాగంలో పదునైన ఆయుధంతో కొట్టిన గాయాలు, నిజాలు బయట పెడతారనే హత్య, కుటుంబ సభ్యులు, మృతుడు సతీష్ కుమార్ రైల్వేలో సీఐ, తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఏవీఎస్ఓ, తిరుమల పరకామణిలో చోరీకి పాల్పడ్డ కేసులో ఫిర్యాదుదారైన అప్పటి అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ వై సతీష్ కుమార్ అనుమానాస్పదలో మృతి చెందారు. ఈ కేసులో తిరుపతిలో సిఐడి ఎదుటి విచారణకు హాజరయ్యేందుకు రైల్లో బయలుదేరిన ఆయన శవమై తేలారు. ప్రస్తుతం గుంతకల్లు రైల్వేలో సీఐగా ఉన్న సతీష్ కుమార్ గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఏవీఎస్ఓగా పనిచేశారు. పరకామణి కేసులో ఈ నెల 6న సిఐడి ఎదుటి విచారణకు హాజరయ్యారు. శుక్రవారం మళ్లీ విచారణకు హాజరయ్యేందుకు గురువారం అర్ధరాత్రి గుంతకల్ నుండి తిరుపతికి రైల్లో బయలుదేరారు. తాడిపత్రి మండలం కోమలి రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాల పక్కన శుక్రవారం ఉదయం విగతజీవిగా కనిపించారు. ఆయన హత్యనని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు, అంచనాకు వచ్చారు. తల వెనక భాగంలో పదునైన ఆయుధంతో కొట్టిన గాయాలున్నట్టు గుర్తించారు. ఆయన రైలు నుంచి కిందకు తోసేసి చంపేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం పనిచేసిన సతీష్ కుమార్ 3 నెలల కిందటే గుంతకల్ రైల్వేలో రిజర్వ్డ్ సీఐగా బదిలీ అయ్యారు. ఈ క్రమంలోనే పరకామణి కేసులో సీఐడి విచారణకు హాజరయ్యేందుకు రాయలసీమ ఎక్స్ప్రెస్లో అర్ధరాత్రి 1-2 గంటలకు బయలుదేరారు. రైలు కోమలి సమీపంలో 2 గంటలకు చేరుకుని ఉంటుందని రైల్వే పోలీసులు భావిస్తున్నారు. అంటే బయలుదేరిన గంటకే సతీష్ కుమార్ మృతి చెందారు. శుక్రవారం ఉదయం 10:30 సమయంలో రైల్వే కీమ్యాన్ పట్టాల పక్కన మృతదేహాన్ని గుర్తించి తాడిపత్రి రైల్వే పోలీసులు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి సతీష్ కుమార్ గారు నిర్ధారించి కుటుంబ సభ్యులకు తెలిపారు. అనంతపురం రేంజ్ డీఐజీ షిమోషి, ఎస్పీ జగదీష్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీము, డాగ్ స్క్వాడ్లతో ఆధారాలు సేకరించారు. మధ్యాహ్నం 3:30 గంటలకి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అనంతపురం సర్వజన ఆసుపత్రికి తరలించారు. సతీష్ కుమార్కి భార్య మమత, కుమార్తె తార, కుమారుడు రోహిత్ ఉన్నారు. సతీష్ కుమార్ వీపు, నడుముకు తీవ్ర గాయాలయ్యి తల వెనక భాగం పూర్తిగా చిట్లిపోయి మెదడు బయటపడింది. కుడికాలు విరిగిపోయింది. గాయాలను పరిశీలిస్తే వెనక్గా రైలు నుంచి కింద పడిపోయినట్టు అర్థమవుతుంది. దీన్ని బట్టి ఆయన రైల్లో నుంచి ఎవరైనా తోసేశారనే అనుమానాలు బలపడుతున్నాయి. ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే అసలు విచారణకు ఎందుకు బయలుదేరతారు? ప్రయాణం మధ్యలో చనిపోవాలనుకుంటే ముందు వైపు నుంచి దూకుతారు కదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సతీష్ కుమార్ మృతదేహాన్ని పరిశీలిస్తే శరీరం వెనక భాగంలోనే బలమైన గాయాలు ఉన్నాయి. ముఖానికి తప్పితే ముందు భాగంలో గాయాలు లేవు. దీంతో పోలీసులు ఈ కోణంలోనే విచారణ జరుపుతున్నారు. సతీష్ కుమార్ రాయలసీమ ఎక్స్ప్రెస్లో రిజర్వేషన్ చేసుకుని సెకండ్ ఏసీ బోగీలు ఎక్కినట్టు పోలీసులు చెప్తున్నారు. బోగీలో ఆ సమయంలో ఎవరెవరు ప్రయాణిస్తున్నారు? సతీష్ కుమార్ కింద పడిపోవడం లేదా ఆయన ఎవరైనా కిందకు తోసేయడానికి ప్రయాణికులు ఎవరైనా చూసారా? ఏసీ బోగీలో తప్పనిసరిగా సహాయకులు ఉంటారు. సతీష్ కుమార్ కింద పడిపోయినప్పుడు వారు ఎవరైనా చూసి ఉండాలి కదా అని కోణంలో గుత్తి రైల్వే పోలీసులు విచారిస్తున్నారు. సతీష్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని కుటుంబ సభ్యులు అంటున్నారు. పరకామణి కేసులో నిజాలు పెడతారనే భయంతోనే ఆయన చంపేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ అనుమానాల నేపథ్యంలో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు గుత్తి రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది హత్య అంటూ సతీష్ కుమార్ సోదరుడు హరి ఆరోపించారు. ఈ నేపథ్యంలో గుత్తి రైల్వే పోలీసులు ఆ కాన్సెప్ట్లో కేసు నమోదు చేశారు. ఎట్లా గుట్టు బయటపడుతుందని భయపడ్డారా, అకారణంగా పొట్టన పెట్టుకున్నారు అన్నటువంటి కోణాన్ని వీళ్ళు హైలైట్ చేశారు. లేకపోతే ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్జెండర్లకి రిజర్వేషన్లు కల్పించింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్జెండర్లకు రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. తీర్పు అందిన 6 నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేసింది. పిటిషనర్ను స్కూల్ అసిస్టెంట్ పోస్టులు నియమించే వ్యవహారాన్ని పరిగణలోకి తీసుకోవాలని పేర్కొంది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే మద్యం కుంభకోణం కేసులో ముంబై వ్యాపారి అనిల్ చోక్రా అరెస్ట్. వైకాపా ముఠా కోసం డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసింది ఈయన. వైకాపా హయాంలో జరిగిన 1000 కోట్ల మద్యం కుంభకోణం కేసులో ముంబైకి చెందిన వ్యాపారి అనిల్ చోక్రాను సిట్ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఠాణేలోని బెలాపూర్ కోర్టులో ఆయన ప్రవేశపెట్టి ట్రాన్సిట్ వారెంట్ మీద విజయవాడకు తీసుకొస్తున్నారు. శనివారం ఇక్కడ ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరుస్తారు. గత ప్రభుత్వాలు అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీలు నాటి ప్రభుత్వ పెద్దలకు నగదు రూపంలో ముడుపులు సొమ్ము చెల్లించేందుకు డొల్ల కంపెనీల ద్వారా నిధులు పళ్లించడంలో అనిల్ చోక్రా కీలకంగా వ్యవహరించారని సిట్ గుర్తించింది. వైకాపా ముఠా కొల్లగొట్టిన ముడుపుల సొమ్ము రూటింగు మనీ లాండరింగ్ కోసం అనిల్ పెద్ద ఎత్తున డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసినట్టు తేల్చింది. ఈ క్రమంలో ఆయన అరెస్ట్ చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి ఎదురులేని ఎన్డీఏ అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జేడీయూ కూటమి ప్రభంజనం 243 స్థానాలకు గాను 202 స్థానాల కైవసం 35 సీట్లకే పరిమితమైన విపక్ష మహాగఠబంధన్. బీజేపీకి 89, జేడీయూకి 80 సీట్లు, 25 స్థానాల్లో ఆర్జేడీ, 6 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు. చిరాగ్ పాస్వాన్ పార్టీకి 19 సీట్లు, 5 సీట్లో ఎంఐఎం జయకేతనం. 0 చుట్టేసిన ప్రశాంత్ కిషోర్ పార్టీ. ప్రజాస్వామ్య విజయం అభివర్ణించిన ప్రధాని మోడీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే బాబు బండారం బట్టబయలు అంటూ అదానీ వైజాగ్ టెక్ పార్క్లో గూగుల్ భాగస్వామి. సిఐఐ వేదికగా అదానీ పోర్ట్స్ అండ్ ఎస్సీజెడ్
ఎండి కరణ్ అదాని స్పష్టీకరణ కొండబద్దలు కొట్టినట్టు వాస్తవాలను విస్తుపోయిన చంద్రబాబు తద్వారా ఇన్నాళ్లు తాము చేసిన దుష్ప్రచారమైన తేటతెల్లం వాస్తవానికి వైఎస్ జగన్ హయాంలోని అదాని వైజాగ్ టెక్ పార్క్ డేటా సెంటర్ ఈ విషయాన్ని దాచి తాను క్రెడిట్ కొట్టేసేందుకు బాబు విఫలయత్నం తాజా కరణ్ అదాని ప్రకటనతో ఇరుకుని పడ్డ సర్కార్ 2 సంస్థలు కలిసి $15 బిలియన్ పెట్టుబడి పెడుతున్నాయని అదాని వెల్లడి ఇప్పటికే పోర్ట్లు సిమెంట్ ఎనర్జీ డేటా సెంటర్స్ రంగాల్లో 40,000 కోట్లకు పైగా పెట్టుబడులు వీటిని కొనసాగిస్తూ వచ్చే 10 ఏళ్లలో మరో 1,00,000 కోట్ల పెట్టుబడులు ఇన్ని వాస్తవాల మధ్య రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనలో మళ్లీ క్రెడిట్ చోరీకి యత్నం ఇదేం విడ్డూరం వంటి పారిశ్రామికవేత్తల్లో విస్తృత చర్చ అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే పెట్టుబడులతో టెక్నిక్ అంటూ పాత కంపెనీలకు కొత్త భూ కేటాయింపులు విశాఖలోని బక్కనపాలెంలో ఇప్పటికే ఉన్న సేల్స్ సాఫ్ట్వేర్ అన్నటువంటి వార్తని హైలైట్ చేస్తూ పెట్టుబడులకు సంబంధించినటువంటి దాని మీద మరో కోణపు వార్తని వీళ్ళు హైలైట్ చేసుకొచ్చారు. ఊరు పేరు లేని వర్షా కంపెనీకి విశాఖలో అడ్డగోలుగా భూములు దోచిపెడదాం అనుకున్న వ్యవహారంలో ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు కొత్త పందాలు వెళ్తుంది. ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలు కొత్తగా భూ కేటాయింపులు చేస్తూ కొత్త కంపెనీ వస్తుందంటూ ఉదరగొడుతోంది. విశాఖపట్నం జిల్లా బక్కనపాలెంలోని 80 ఫీట్ రోడ్లోని ఈశ్వర్ సాయి ఎన్క్లేవ్లో సేల్స్ సాఫ్ట్వేర్ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. గతంలో ఇదే కంపెనీ విశాలాక్షి నగర్లో ఉండేది. అక్కడి నుంచి బక్కనపాలెంకి మారింది. ఐటీ హిల్స్లో కూడా ఈ కంపెనీ కార్యాలయం ఉంది. అయితే ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ కంపెనీకి ఐటీ హిల్స్ 3లో మంత్రి లోకేష్ స్వయంగా భూమి పూజ చేశారు. అంతేకాకుండా ఇది కొత్త కంపెనీ అంటూ ఊదరగొడుతున్నారు. పెట్టుబడుల సదస్సుకు ముందు రోజు వైజాగ్ చేరుకున్న లోకేష్ ముందస్తు ఒప్పందాలంటూ హడావిడి చేశారు. గురువారం ఐటీ హిల్స్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో భారీగా సందడి కనిపించేందుకు గీతం కాలేజీకి చెందిన విద్యార్థులకు సూట్స్ వేసి మరీ కార్యక్రమానికి తరలించారనే విమర్శలు ఉన్నాయి. శ్రీ తమ్మిన సొల్యూషన్స్ పేరుతో విశాఖ శంకరమఠం రోడ్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న టెక్ తమ్మిన సొల్యూషన్స్ కూడా ఇదే కదా. ఈ కంపెనీలో ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం పనిచేస్తుంది కేవలం 500 మంది లోపు ఉద్యోగులే. అయితే రానున్న 5 ఏళ్లలో కేవలం ఏపీలోని పెట్టుబడుల ద్వారా 2,000 మందికి ఉపాధి కల్పిస్తామని ప్రకటిస్తున్నారు. 2005లో ఏర్పడిన ఈ కంపెనీ 2 దశాబ్దాలుగా కల్పించిన ఉద్యోగాల కంటే 4 రెట్ల ఉద్యోగాలు కల్పిస్తామంటూ కలబొలి మాటలు చెప్తున్నారు. ఈ కంపెనీకి ఇప్పుడు ఐటీ హిల్స్లో 2లో భూమి కేటాయించడమే కాకుండా భారీగా ఉపాధి లభిస్తుందంటూ లోకేష్ ఊదరగొట్టే ప్రయత్నం చేశారు. ఇప్పటికే ఉన్న కంపెనీలకు విలువైన భూములు తక్కువ ధరకు అప్పగించేందుకు ఈ నాటకాలకు తెర మీదకి తెచ్చారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు 99 పైసలకి ఎకరా భూమి అంటూ వైజాగ్లో విలువైన భూములు ప్రైవేట్ కంపెనీలకు అప్పరంగా కట్టబెడుతుంది చంద్రబాబు ప్రభుత్వం. పెద్దగా ఉపాధి కల్పించిన కంపెనీలకు కూడా భారీగా భూ సంతర్పణ చేస్తుంది. అప్పనంగా భూములు అప్పగించడానికి విశాఖలో భారీగా ఐటీ కంపెనీలు వస్తున్నాయంటూ ప్రచారం చేసుకునేందుకు వీలుగా వ్యవహారాలు సాగిస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ప్రభుత్వ వేధింపులతోనే సతీష్ కుమార్ మృతి ఇది ముమ్మాటికి చంద్రబాబు సర్కార్ హత్య. భువన పరకామణి కేసులో విచారణ పేరుతో సతీష్ని బెదిరించిన ప్రభుత్వం సతీష్ కుమార్ మృతిపై సిబిఐ విచారణ జరిపించారు. వైఎస్ఆర్సీపీ నేతలపై తప్పుడు కేసులే ఈ ప్రభుత్వ లక్ష్యం. అందుకు అధికారులను పావులుగా వాడుకుంటోంది. పరకామణి కేసులో నా పేరు చెప్పాలని సతీష్పై ప్రభుత్వ పెద్దల ఒత్తిడి అన్నటువంటిది ఏదైతే కరుణాకర్ రెడ్డి స్టేట్మెంట్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసుకొచ్చారు. టీటీడీ మాజీ ఏవేసు అనుమానాస్పద మృతి అంటూ తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఏవేసు ప్రస్తుత గుంటకల్లు రైల్వే పోలీస్ సిఐ వై సతీష్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం కోవల సమీపంలో రైల్వే ట్రాక్ ప్రక్కన శుక్రవారం ఆయన మృతదేహం లభించింది. టీటీడీ పరకామణి కేసులో కీలక సాక్షిగా ఉన్న సతీష్ కుమార్ గుంతకల్ నుంచి తిరుపతికి రైల్లో వెళ్తూ ఇలా మృతి చెందడంపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పరకామణి కేసులో విచారణకు వెళ్తున్న ఆయన ఎవరైనా రైలు నుంచి తోసి హత్య చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సతీష్ కుమార్ 2023లో టీటీడీలో ఏవేస్ఓగా ఉన్న సమయంలో పరకామణి ఉద్యోగి రవికుమార్ వ్యవహారాలను వెలుగుదిచ్చి ఆ కేసులో కీలక సాక్షిగా మారారు. ఏడాది జూలైలో జీఆర్పీసీఐకి గుంతకల్లుకు బదిలీ అయ్యారు. ఈయన స్వస్థలం కర్నూలు జిల్లా పత్తికొండ. గుంతకల్లుకు బదిలీపై వచ్చిన తర్వాత పట్టణంలోని వరవకొండ రోడ్లోని విశాల్ మార్ట్ సమీపంలో ఇల్లు అద్దెకు తీసుకుని కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. ఈయనకు భార్య మమత, కుమార్తె తార, కుమార్ రోహిత్ ఉన్నారు. పరకామణి కేసులో ఈ నెల 6వ తేదీన తిరుపతిలో సిఐడి విచారణకు హాజరైన సతీష్ కుమార్ మరోసారి హాజరయ్యేందుకు గురువారం అర్ధరాత్రి 12:30 గంటలకు నిజాముద్దీన్ తిరుపతి రైల్లో 2 టైర్ ఏసీలో తిరుపతికి బయలుదేరారు. శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో తాడిపత్రి సమీపంలోని కోమలి గ్రామం రైల్వే ట్రాక్ వద్ద ముఖం, శరీర భాగాలపై తీవ్ర గాయాలతో మృతి చెందిన వ్యక్తిని గుర్తించి రైల్వే ట్రాక్ మెన్ షంషీర్ రైల్వే పోలీసులు సమాచారం ఇచ్చారు. రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతుడి వివరాల కోసం ఆరాధిస్తే గుంతకల్లు రైల్వే రిజర్వ్ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్గా తేలింది. దీంతో పై అధికారులకు సమాచారం చేరవేశారు. అనంతపురం రేంజ్ డీఐజీ షిమోషి, జిల్లా ఎస్పీ జగదీష్, ఏఎస్పీ రోహిత్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని మృతికి కారణాలు, ఆధారాల కోసం విచారణ చేపట్టారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కాకపోతే ఇక్కడే ప్రభుత్వ వేధింపులతోనే సతీష్ మృతి అంటూ తిరుమల పరకామణికి సంబంధించిన కేసులో విచారణ ఎదుర్కొన్న టీటీడీ మాజీ ఏవేస్ఓ సతీష్ కుమార్ ప్రభుత్వ ఒత్తిడి బెదిరింపుల కారణంగా మృతి చెందారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి టీటీడీ మాజీ చైర్మన్ భువన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. అది ముమ్మాటికి ప్రభుత్వ హత్యనన్నారు. విచారణ పేరుతో తీవ్ర ఉదింపులకు గురి చేసి ఆయన మృతికి కారణమైన అధికారులపై సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సతీష్ కుమార్ మరణానికి కారణమైన ప్రభుత్వం, పోలీసు అధికారులతో పాటు ఆయన మీద ఒత్తిడి తెచ్చిన వాళ్ళందరినీ దోషులుగా చేర్చాలన్నారు. విచారణ పేరుతో సాటి పోలీసులను వేధిస్తూ తప్పుడు కేసులు నమోదు చేస్తూ ఈ ప్రభుత్వం తప్పుడు సంప్రదాయానికి తెరతీసింది.
చేసిందని మండిపడ్డారు. పోలీసు అధికారుల మరణాలకు కారణమయ్యేలా జరుగుతున్న విచారణలో పోలీసు సమాజానికి అవమానకరమన్నారు. వైఎస్ఆర్సీపీ నేతలపై తప్పుడు కేసులే లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రభుత్వం అందుకు అధికారులు పావులుగా వాడుకుంటోందన్నారు. తమపై ఎలాగైనా కేసులు నమోదు చేసి జైలుకు పంపించాలని ప్రభుత్వ కుట్రలకు ఒక అమాయక పోలీసు అధికారి బలయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం తిరుపతిలోని క్యాంప్ కార్యాలయంలో భువన్ మీడియాతో మాట్లాడారన్నటువంటిది హైలైట్ చేశారు. అట్లాగే బాబు ప్రభుత్వ క్షుద్ర రాజకీయానికి బలంటూ ఇంకొక కథనాన్ని కూడా ఫుల్ ప్లేజ్డ్గా రాసుకొచ్చారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి బీహార్లో ఎన్డీఏ ప్రభంజనం డబుల్ సెంచరీ, మొత్తం 243 సీట్లుగా 202 చోట్ల గెలుపు, 89 సీట్లతో అతిపెద్ద పార్టీగా బీజేపీ, జేడీయూకి 85, మోడీ మ్యాజిక్ ఫలించిన నితీష్ అభివృద్ధి మంత్రం, సుశాంత్ బాబుగా ప్రజల్లో సడలని సదభిప్రాయం, సంక్షేమ పథకాలతో భారీగా పడ్డ మహిళల ఓట్లు, ముస్లిం మెజార్టీ ప్రాంతాల్లోనూ బీజేపీ గెలుపు, మహాగఠబంధన్కి గట్టి దెబ్బ, 35 సీట్లకే పరిమితం, బీహార్ని ఇంకా వేడని జంగిల్ రాజు భయం, సీఎంగా మరోసారి నితీష్ కుమారే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ జెండా అంటూ ఉప ఎన్నికల్లో హస్తం పార్టీ విజయబేరి 24,729 ఓట్ల మెజార్టీ గెలుపొంది నవీన్ యాదవ్, హ్యాట్రిక్ కొట్టిన మాగడ్డి గోపీనాథ్ భార్య సునీత ఓటమి, రాజధానిలో మరో సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే సారీ సర్ అంటూ ఓటర్ల జాబితా సవరణపై రాహుల్ గాంధీ పోరాటం ప్రభావం శూన్యం, ఓటు చోరీ విమర్శలు పట్టించుకొని ఓటర్, రాహుల్ యాత్ర చేసిన అన్ని సెట్ల ఓటమి, ఎన్నికల్లో తొలి నుంచి అక్రమాలే రాహుల్, ఎన్నికల యువకర్త పీకే పార్టీకి 0 సీట్లు అంటూ కాంగ్రెస్ పరాన్నజీవి పార్టీగా మారింది. కూటమిలోని మిత్రపక్షాలను కూడా ముంచుతోంది. ముస్లిం లీగ్ మావోయిస్ట్ కాంగ్రెస్గా మారింది. కాంగ్రెస్ పార్టీకి ఎట్లాంటి విజన్ లేదు. కాంగ్రెస్ నేతలు అధిష్టాన విధానాలను వ్యతిరేకిస్తున్నారు. త్వరలో కాంగ్రెస్ మరోసారి మొక్కచెక్కలు కాబోతుంది. 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన 3 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కనీసం 3 అంకెల సీట్లను సాధించలేకపోయింది. ఈ విజయం ఎన్నికల సంఘంపై ప్రజల నమ్మకాన్ని మరింత పెంచింది. బీహార్ విజయం బెంగాల్లో బీజేపీకి మార్గం సుగమం చేసిందంటూ మోడీ స్టేట్మెంట్ని హైలైట్ చేశారు. లేకపోతే పెట్టుబడుల ధమాకా అంటూ తొలి రోజు 8,26,668 కోట్ల ఎంవైఓలపై సంతకం, ముందు రోజుతో కలిపి 11,91,972 కోట్ల ఎంవైఓలు, 13,32,445 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు, ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో 41 ఒప్పందాలు, మంత్రుల ఆధ్వర్యంలో మరో 324 సంస్థలతో అవగాహన, 3 గిగావాట్ల డేటా సెంటర్, రాష్ట్ర వ్యాప్తంగా గ్రీన్ ఎనర్జీ పార్కులు, అలా ఒప్పందాలు ఇలా ఉత్తర్వులు, ఇది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పష్టంగా కనిపించిన ప్రభుత్వ విధానం, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములవుతాం, యువతలో నైపుణ్యం పెంచుతాం, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం, విశాఖ భాగస్వామి సదస్సులో పారిశ్రామిక దిగ్గజాల ప్రకటన, డేటా సెంటర్లు, వాటర్ రేవులు, సిమెంట్ రంగాల్లో భాగస్వామిగా ఉంటాం, 40,000 కోట్ల పెట్టుబడులు పెడతాం, హైపర్ స్కేల్ డేటా సెంటర్ అదాని, మేము డేటా సెంటర్ పెడతాం, సోలార్ పవర్ ప్లాంట్, ఫుడ్ పార్క్ ఏర్పాటు చేద్దాం, సీఎం చంద్రబాబుతో రిలయన్స్ ప్రతినిధులు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే 10 ఏళ్లలో $1 ట్రిలియన్ అంటూ ఈ లక్ష్యంతో పనిచేస్తాం సీఎం చంద్రబాబు. ఒక్కసారి ఎంఓయూ జరిగితే ఆ పరిశ్రమకి మాదే రియల్ టైంలో ప్రారంభింపజేస్తాం, వేగంగా అనుమతులు, ఎటువంటి వేధింపులు ఇబ్బందులు ఉండవు, మినరల్స్, మైనింగ్, పోర్టుల రంగాల విస్తృత అవకాశాలు, లాజిస్టిక్స్, ఏరోస్పేస్, ఆక్వా, పునరుత్పాదక ఇంధనంలోను 2-3 రోజుల్లో మరో 5 గిగావాట్ల డేటా సెంటర్లకు ఎంవైయూ, విశాఖలో కొండపై అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్, భాగస్వామి సదస్సులో సీఎం ప్రారంభోపన్యాసం అన్నట్టు హైలైట్ చేశారు. అయితే విచారణకు బయలుదేరి పట్టాల పక్కన విగత జీవిగా పరకామణి ఫిర్యాదుదారు సతీష్ కుమార్ అనుమానాస్పద మృతి, రాజీ కేసులో విచారణ కోసం తిరుపతికి రైల్లో వెళ్తున్న ఘటన, తాడిపత్రి సమీపంలో జీఆర్పీ సిఐ సతీష్ మృతదేహం లభ్యం, శరీరంపై తీవ్ర గాయాలు లేవు కానీ ముక్కలైన తలభాగం, హత్యేనని అనుమానం, రైల్లోంచి పడితే శరీరం అంతా దెబ్బలు ఉండాలి, గట్టిగా తలపై బాధినట్టు ఉంది, సిటీ స్కానింగ్ తర్వాత వైద్యుల అభిప్రాయం, ఏంటో అలా చనిపోతుంటారు. పట్టాల రవి, వివేక హత్య కేసుల్లోనూ సాక్షులు, నిందితులు, వరుస వర్ణాలు, కీలక వ్యక్తులు అనుమానాస్పద మృతి అన్నటువంటిది హైలైట్ చేశారు. మద్యం కేసులో మరో అరెస్ట్, లెక్కర ముడుపులతో అనిల్ చోక్రా మనీ లాండరింగ్, రాజ్ కసిరెడ్డికి చెందిన 77.55 కోట్లు వైట్ మనీగా మార్పు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే జూబ్లీ హిల్స్ పై కాంగ్రెస్ జెండా అంటూ ఉప ఎన్నికలో హస్తం విజయబేరి 24,729 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన నవీన్ యాదవ్, జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయబేరి మోగించింది. 2 దశాబ్దాల తర్వాత మళ్ళీ ఇక్కడ 3 రంగుల జెండా ఎగిరింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖాతాలో మరో ఉప ఎన్నిక విజయం నమోదైంది. ఇక్కడ గెలిచి హ్యాట్రిక్ సాధించాలనుకున్న గులాబీ పార్టీ ఆశలు గల్లంతే, కాంగ్రెస్ కొత్త ఊపిరి వచ్చింది. ఇక్కడ హోరాహోరీ పోరు ఉంటుందన్న ఎగ్జిట్ పోల్స్ రాజకీయ విశ్లేషకుల అంచనాలు తలకిందులు చేస్తూ ఏకపక్ష విజయం నమోదు చేసింది. కాంగ్రెస్ అభ్యర్థి వల్లాల నవీన్ కుమార్ యాదవ్ తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ మీద 24,000 పైచీలకు ఓట్ల మెజార్టీతో గెలిచారన్నటువంటిది హైలైట్ చేశారు. తెలియదు, సంబంధం లేదు అంటూ పరకామణి కేసులో టీటీడీ అధికారుల సమాధానాలు, విచారణకు హాజరైన జేఈఓ, F&CAO, మాజీ విజిఓ అంటూ విచారణ ముగిసాక బయటకు వస్తున్న పెదజీర మఠం స్వాములు, విజిఓ బాలిరెడ్డికి సంబంధించినటువంటి వార్తల్ని హైలైట్ చేశారు. తిరుమల పరకామణి చోరీ కేసులో శుక్రవారం పలు టీటీడీ అధికారులు డీజీ రవిశంకర్ అయ్యన్న నేతృత్వంలో సిఐడి బృందం విచారించింది. తిరుపతి పద్మావతి అతిథి గృహంలో టీటీడీ జేయూ వీరబ్రహ్మం, ఆర్థిక సలహాదారు, ముఖ్య గణాంకాధికారి అయిన బాలాజీ, అప్పటి విజిఓ బాలిరెడ్డి, అప్పటి తిరుమల సిఐ చంద్రశేఖర్ విచారించారు. అలాగే ఈ కేసులో నిందితుడు రవికుమార్ పట్టుకున్న రోజు
విధుల్లో ఉన్న 5గురు పరకామణి సిబ్బందిని పెదజేరు మండలంలోని 3 స్వాములతో కలిపి మొత్తం 12 మందిని అధికారులు విచారించారు. విశ్వసనీయ వర్గాలు తెలిపిన మేరకు తొలి జేఈఓ వీరబ్రహ్మంతో జరిగిన విచారణలో పరకామణి లెక్కింపుకు ప్రైవేట్ మఠాలను పెదజేరు, చిన్నజేరు మఠ ఉద్యోగులను ఎలా అనుమతించారు, రవికుమార్ ఆస్తులను స్వాధీనం చేసుకునే అంశాన్ని పాలక మండలి సమావేశంలో ఎవరు పెట్టమన్నారు, టేబుల్ ఎజెండా పెట్టడానికి టీటీడీలో ఉండే నిబంధనలు ఏంటని ప్రశ్నించినట్టు తెలిసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.